హాయ్ అండి, అందరికీ నమస్కారం. మధ్యాంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. నిన్న షార్ట్ వీడియోలో హనుమాన్ జయంతి అని పెట్టాను కదా. విజయోత్సవాన్ని జయంతిగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. వైశాఖ మాసం ఎంత ప్రత్యేకంగా జరుపుతారో చైత్ర మాసంలో కూడా అంతే ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి జరుపుకుంటారు. రావణ సంహారం పూర్తయి తిరిగి అయోధ్యకు చేరుకున్న రాముణ్ణి పట్టాభిషేకం పూర్తయిన తర్వాత చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయుడిని ప్రేమగా అద్దుకొని కృతజ్ఞతలు తెలియజేశారు. అందుకే చైత్రమాస పౌర్ణమి ఆంజనేయుడికి అత్యంత ప్రత్యేకం. హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతి మన ప్రాంతంలో జూన్ 1 కానీ మే 13 కానీ జరుపుకుంటారు. మేము ఇంటి దగ్గర 3కి బయలుదేరాం. వెళ్ళేసరికి 5 అయింది. ఎండ ఏమాత్రం తగ్గలేదు. అలా చల్లని వాటర్తో కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటే ప్రశాంతంగా ఉంది. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఆ దోయి స్తంభం వరకే తీయాలి. లోపల మాత్రం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. సోమవారి దర్శనం అయితే అయిపోయింది. తిరిగి వచ్చేస్తున్నాం. చాలా దగ్గర నుండి దర్శనం అయితే అయింది. చాలా హ్యాపీ అనిపించింది. మేము అలా దర్శనం చేసుకుని వచ్చామో లేదో డోర్లు అయితే క్లోజ్ చేసేసారు. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాం. లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు ఉన్నాయి. బాటిల్లో వాటర్ అయిపోయినాయి. వాటర్ పడడానికి అయితే వెళ్తున్నా. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ పట్టుకొని తాగుతున్నాం. మా చిన్నోడు బెంచ్ అయితే ఉంది, చక్క బెంచ్ మీద కూర్చుంది. వాటర్ తాగిన తర్వాత ఇక్కడ ఇప్ప పూలు తీసుకుందామని చెప్పేసి ఆగాము. ఇక్కడ నేతి పూతరేకులు, జీళ్ళు కూడా ఉన్నాయంట. అవి అయితే మేము ఏం తీసుకోలేదు. ఇప్ప పువ్వు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ఇక్కడైతే రంగురంగుల సోడాలు భలే ఉన్నాయి. మేమైతే తాగలేదు కానీ దగ్గరుండి చూస్తున్నా బాగున్నాయని. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.